నీచంగా నేను ఎప్పుడైనా మాట్లాడానా సార్? ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను, ప్రతి ఒక్కరిని, ఇంక్లూడింగ్ టీడీపీ కార్యకర్తలు కూడా. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. ఎప్పుడన్నా అగ్రెసివ్గా నేను చీప్గా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని తోలేనా? రుకో జరా సబర్ కరో. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. చెప్పండి. ఒరే సైకో వెతవా, దరిద్రపు నా కొడక, నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి నేను ఎప్పుడైనా మాట్లాడానా సార్? ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను, ప్రతి ఒక్కరిని. ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడు పవన్ కళ్యాణ్ని. నేను పవన్ కళ్యాణ్ తిట్లా. పవన్ కళ్యాణ్ తిడతాను నేను? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. నేను ఫస్ట్ నేనే కాకినాడలో షూటింగ్ చేస్తా. వెల్కమ్ పాలిటిక్స్కి ఎవరైనా రావచ్చు. జెన్యూన్గా ఉంది. పవన్ కళ్యాణ్ వెల్కమ్, నేను ఫస్ట్ వెల్కమ్ చెప్పాను. పార్టీ పెట్టిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఒకసారి అవినీతి పరుడు లోకేష్ అంటాడు, ఒకసారి జగన్ అంటాడు, ఒకసారి ఇంకొకళ్ళని అంటాడు. అసలు నన్ను భయపెట్టాలని చెప్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి, కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఎక్కడుంది రెడ్డి పవర్ రా, దిగిపోద్ది. హలో, హూ ఆర్ యూ? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? మిమ్మల్ని చూస్తుంటున్నాను, నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్. ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలవేకండి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఒరే పవన్ కళ్యాణ్, ఏట్రా ఏంటో తెలుసా? బాటోళ్ళు చెప్పట చాలా స్ట్రాంగ్ కొట్టానంటే. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. జగనన్నా జగనన్నా జగనన్నా, ఒక్కడిని కూడా వదలొద్దన్నా. తొందరగా జూన్ 4th వచ్చేస్తే ఈసారి నా జూన్ 12th బర్త్డే మామూలుగా చేసుకోను. అది నీకు చేతగాని పని. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మాట చేస్తే. నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే మమ్మల్ని ఓడగొట్టావు కదా, అయినా కానీ జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. శ్రీరెడ్డి విషయం అంటావా? అది పెద్ద బేవర్స్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ సభలో ఏం మాట్లాడతాడు?
ఏం మాట్లాడతాడు నా కొడక పవన్ కళ్యాణ్ గా? నువ్వే మాట్లాడతావు గబ్బు నా కొడక? చెమటలు కొట్టుకుంటా, చెమట కంపు కొట్టు. తన పోటీ చేసినా కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని ఒక వెధవ ఎవడైనా ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని మొన్నటిదాకా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆల్ ఆఫ్ ద సడన్ బీజేపీ ఇన్వైట్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో కూడా వేలు పెట్టడానికి రెడీ అయిపోయాడు. నాకు దమ్ముంటే శాటింగ్ చదువా? ఏం శాటింగ్ చదవాలి? నీ శాటింగ్ లో నీ బ్యాటింగ్ అని, నీ శాటింగ్ లో నా బ్యాటింగ్ బెంగుతా మళ్ళీ ఇచ్చిన కొడక. పోవే పిగ్గా. నేను పిగ్ అయితే మీ ఓడు అదే అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఎందుకులే, మీ ఓడు ముఖం చూస్తానంటే రాల్లోంచి వచ్చేస్తుంది వాంతు. ఎలా భరిస్తున్నారో గాని ఆ ఏకలగాడిని ఇక్కడ మళ్ళీ ఇలా ఎగరేస్తాడు ఏకల్ని. ఆ ఏకలతో ఆడుకునేవాడితో మాకేంట్రా? ఏంటి కుప్పంలో బీజేపీ ఓడిపోయింది, టీడీపీ కూడా ఓడిపోయిందా? అప్పటి నుంచి ఓరక్షణగా ఉండదా? పెరికేస్తా గుత్తే. 2 లక్షల పుస్తకాలు చదివాను, కానీ మిమ్మల్ని గెలిపించడం మాత్రం నా వల్ల కావట్లేదు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నా దరిద్రం పాదమో లేకపోతే మీ దరిద్రంగా మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం వలన నాకేం అర్థం కావట్లేదు. మిమ్మల్ని గెలిపించడం నా వల్ల కాదు, నా మూలంగానే అంతకు ముందు గెలిచారు, కానీ ఇప్పుడు నా మూలంగానే మీరు ఓడిపోతున్నారా? కుప్పంలో కుప్పలు ఎత్తుకోండి. మీరు గెలవట్లేదు, ఫ్యూచర్ లో నన్ను సీఎం అని చెప్పి అన్ని రకాలుగా నాకు ఆశలు కల్పించి ఈ రోజు కనీసం 4 సీట్లకు కూడా మీరు నోచుకోకపోతే నా మొహం ఎక్కడ పెట్టుకోమంటారు? నేను కేవలం జగనన్న మీద అభిమానంతో, భారతమ్మ గారి మీద అభిమానంతో చేసిన వీడియోలే. పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టించారు. ఎవరు? లోకేష్ గారు అసెంబ్లీలో అన్నవాళ్లు వేరు. చిన్న కార్యకర్తలు ఏం చేశారండి? వాళ్ళని అరెస్టులు చేపిస్తే ఏమొస్తుందండి? లోకేష్ గారు, మీకు సారీనే కదా కావాలి? పెద్ద ప్లానింగే రా. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు సతీమణిని ఆ రోజున అసెంబ్లీలో దూషించారు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అప్పుడు ముఖ్యమంత్రి కనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక రా. వైజాగ్ ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయిత్యం చేస్తాను ఇంకొకళ్ళు. అన్ని తెగిపోతాయి, అన్ని. ఆ తర్వాత నీ పెళ్ళాలని, నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు.
నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా? దేనికి? ఏదో సరదా కోసం చేసి. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక సగటు పౌరుడిగా నా కోపం నాకు ఎందుకుంటాయి? చెప్పక్క. మేము ఆడపిల్లలు కాదా? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? ఇలాంటి దానికి ఆ రోజున ఒక్క పోలీస్ కూడా, ఎస్పీలని మీరు చూసారు ఆ రోజున? గరుడ అనే ఒక ఎస్పీ, ఒక అతను నేను ప్రజలకు అభివాదం చేస్తాను, నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా. నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు, ఒక రేపిస్ట్ మీరు ఎందుకు వదిలేస్తారు? మీరు ఎందుకన్నయ్యా? ఎందుకిలా? ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు మీరు? మాకు అన్యాయం జరుగుతున్న సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు. గత ప్రభుత్వం క్రిమినల్ కి కులం ఉండదు, క్రిమినల్ కి మతం ఉండదు. ఒక్కడిని జాతీయ కమిషన్ లో నుంచో పెడతాను, నడి రోడ్డు గెడుస్తాను. 20 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. ఎవరెవరికి ఈడిస్తారు? ఏబిఎన్, టీవీ5, ప్రైమ్ 9, 99 ఛానల్స్. ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి? వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? క్రిమినల్ కి కులం ఉండదు, క్రిమినల్ కి మతం ఉండదు. కులాన్ని వెనకేసుకొస్తారా మీరు? 20 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. మీరు ఒకసారి ఆలోచించండి. 5 ఏళ్ల పిల్లల్ని రేపులు చేసే మనుషులు, 3 ఏళ్ల పసికందులు రేపు చేసే నీచులు, ఒకే ఇంట్లో ఇద్దరిని దొంగతనానికి వచ్చి దొంగతనం చేసి మళ్ళీ మానభంగం చేసి వెళ్ళిపోయే నీచులు. వీటి పరిష్కారం ఏమని చెప్పండి. ఎందుకు ఇది పెరిగినాయి సడన్ గా?